शांति 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 महाकालय गोमकेतवे नमो गणाध्यक्षाय नमो कालचंद्राय नमो गजाय नमो अक्रदंडाय नमो शूर्पकर्णाय नमो हेरंभाय नमो लक्ष्मी गणपति स्वामिने नमो नमः गजाननदेवताभ्यो नमः कुटुम्बमहाकाय कोटिसं सततं मोदकप्रियः निर्विघ्नं गुरुमेव सर्वकार्येषु सर्वदा आयुर्देहेषु देहिर्यन्धेहिं च सौख्यकम् पुत्रान् प्रपौत्रान् च देहि मे गणनायक विनायकमस्तुभ्यं सततं मोदकप्रियः गुरुमे देव सर्वकार्येषु सर्वदा लक्ष्मी गणपति स्वामिने नमो नमः लक्ष्मी गणाध्यक्षाय नमः पाल्गొంటున్నాం नाना वेद पर्वण उत्कृष्टाक्षत पूजां समर्पयामि पूर्वशं यदगतः मुखं किमस्सुको ब्राह्मणस्य मुखमासीत् बाहुराशिंचकृतः पूर्वतस्तद्वैश्यभ्यागं शूद्रोषायितः लक्ष्मी गणपति स्वामिने नमो नमः धूपमाग्रापयामनस्तत्चिद्भवेदिव्यैर्नानाग्रन्थे शंसाग्रे सर्वदेवानां च धूपवयं प्रतिरुह्यतां लक्ष्मी गणपति स्वामिनः धूपमर्कल्पयामि दीपा नमस्कार చేసుకోండి సాక్షాత్ తేజో నీరాజనం దర్శయామి తవేషాయం అపరాధనం సర్వేశ్వరాయం కరానం విఘ్నేశ్వరాయం విఘ్నరాజాయం సుముఖాయం కాళచంద్రాయం గజానయం వక్రతుండాయం శూర్పకర్ణాయం చరంభాయం స్కందపూర్వశాయం సుముఖమాసీత్ బాహూర అయిపోయాయి ఉన్నాయి లక్ష్మీ గణపతి స్వామిని నమో నమః. ఇంద్రపాలెం పోస్ట్ ఆఫీస్ వీధిలో వేయించేసిన లక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయం వద్ద నేడు ఒక భక్తురాలు శ్రీమతి ధర్మావతి గారు వారి యొక్క బంగారం చోరీ అయితే స్వామివారికి మొక్కుకున్నారండి. బంగారం రికవరీ అయితే స్వామివారికి వెండిది తొండము మరియు 1000 రూపాయల కాయిన్స్ తోటి అభిషేకం చేసుకుంటానని ఆవిడ యొక్క బంగారం ఏ విధమైన ఇబ్బంది లేకుండా చోరీ చేయబడ్డ ధనం అంతా కూడా మరలా లభించినందుకు సంతోషించి స్వామివారికి ఈరోజు మొక్కు చెల్లించుకున్నారు. 1000 రూపాయల కాయిన్లతో అభిషేకం మరియు స్వామివారికి వెండిది తొండాన్ని సమర్పించున్నారు. వారిని వారి కుటుంబాన్ని ఇంద్రపాలెం పోస్ట్ ఆఫీస్ లక్ష్మీ గణపతి స్వామి వారు ఎల్లవేళలా రక్షించి కాపాడాలని కోరుకుందాం. వారి మాటలోనే విందాం. అస్మద్గురుభ్యో నమః. ఇక్కడ ఉన్న వినాయక స్వామి గురించి నాకు ఎవరో చెప్పారండి, బెల్లం వినాయకుడని. నాకు పోయిన వెంటనే కూడా ఎందుకు ఆయన గుర్తొచ్చారు. స్వామికి 11 రోజుల పాటు 11 కేజీలు బెల్లము వందరాలు తీసుకొని పెట్టాను. నాకు మళ్ళీ రికవరీ అయితే ఈ రకంగా చేస్తాను అనుకున్నాను. నేను నమ్ముకున్న వినాయకుడు నాకు కన్నయ్య, నేను కృష్ణభక్తురాన్ని. ఆ ఇద్దరు చెరువు పక్క ఉండి నన్ను నడిపించి నాకు ఎటువంటి బాధ కలిగించకుండా 3 నెలల్లో ఇచ్చారు అంటే అదంతా భగవదానుగ్రహంగా ఆ స్వామి అనుగ్రహంగా భావిస్తూ సర్వదా నా పేరుగా నీడగా ఉండమని ఆయన సదా కోరుతున్నాను.